సువార్త పత్రిక మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. అందరూ తీశారండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకున్నాం. చూడండి. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానికి దేవుని ప్రేమ ఎలా గురించును? చిన్నపిల్ల పరిశుద్ధుల ప్రేమ అవుతుంది. ఇంకా స్తుతిస్తున్నాను. కొద్ది మాటలు నాతో మీరు మాట్లాడండి. మేము ఎలాగా నాయన నీ వాక్యాన్ని గ్రహించగలిగి ఆ ప్రకారంగా జీవించాలో మాకు నేర్పండి. మీ ఆత్మతోడుగా ఉంచి మీరు అడిగింపు దయచేయండి. ప్రవేశనాన్ని అడుగులు ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకూడి. క్రైస్తవత్వము ద్వేషించబడుతుంది. ప్రస్తుతానికి క్రైస్తవత్వంలో ఉన్నదేంటి? సత్యము. సత్యము ఎందుకు ద్వేషించబడుతుంది? అసత్యానికి అవకాశము ఇవ్వదు సత్యం. లోకము అసత్యము, అంధకారం. కనుక లోకము సత్యాన్ని ద్వేషిస్తుంది. దుర్నీతి నీతిని ద్వేషిస్తుంది. కనుక ప్రభువును కలిగినటువంటి మనము సత్యవంతులు, సహోదరులు, ఐక్యపరచబడ్డవారు, ఒకే వాక్యం చేత పెంచబడుతున్నవారు. కనుక సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఆశ్చర్యపడవద్దు. ఎందుకని? లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. తప్పనిసరిగా లోకం చేత ద్వేషించబడతాం. ఆశ్చర్యపడుతుంది. మనము లోకమును మనము సహోదరులను ప్రేమించుతున్నాము కనుక మనలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుతాము. కనుక ఇక్కడ సహోదరుల నుంచి ఇప్పుడు లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వారిపై సహోదరులుగా ఉన్నాం. అవునండి. కనుక మనము సహోదరులను ప్రేమించుతున్నాము కనుక మనలో నుండి జీవంలోనికి దారి ఉన్నామని ఎరుగుతాము అని రాయబడింది. సహోదరులను మనం ప్రేమిస్తున్నాం కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. అది నీకే తెలియాలి. ఆ సహోదరత్వము నీకే తెలియాలి. ఎందుకంటే లోకము సహోదరుని ద్వేషిస్తుంది. దాని విషయంలో నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం. ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నాకు ఈ సమస్యలు వస్తున్నాయి, నాకు ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి, నన్ను ఎందుకు ఇలాగ అవమానపరుస్తున్నారు, నేను మంచిగానే ఉన్నాను కదా, నేను మంచి చేసినా కానీ నాకెందుకు దేవుని దగ్గరికి వెళ్తుంటే నాకెందుకు ఇలాంటి నేను సత్యాన్ని అనుసరించి నడుస్తున్నప్పుడు కూడా నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు అనే ఆలోచన రావచ్చు. అప్పుడు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కనుక అంటే మనము సహోదరులను ప్రేమించుతున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము.
అంటే మనలో లేవు. లోకం ఎక్కడుంది? అంధకారంలో ఉంది. అంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో లోకం ఉంది. లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడ్డాం. అంటే మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నాం. ఎప్పుడు? సహోదరులను మనం ప్రేమించుతున్నాం కదా. అంటే ఒకరి సహోదరులు అంటే ఇప్పుడు ఎవరు? ప్రభుని ఎరుగుతున్నాం. ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నాం. ఒకరిని ఒకరు ద్వేషించుకుంటే లోకంలో ఉన్నట్లుగానే కదా. లోకం నుంచి ప్రత్యేకించబడ్డాం. ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నాం కనుక మనం నుంచి జీవంలోనికి దాటినాం. కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం ప్రేమించలేకపోతున్నాం అనుకోండి, సహోదరుని ప్రేమించలేకపోతున్నాం. నీకు తగిన రీతిలో సహోదరుడు అనేవారు ఎవరైనా ఉంటే, అంటే యేసుక్రీస్తు ప్రభునందు నమ్మిక ఉంచేవారు, విశ్వాసం ఉంచినటువంటి వారు ఎవరైనా ఆపత్కాలంలో, వాళ్ళే కాదు, ప్రభు చెప్పిన మాట కూడా, శత్రువులైనటువంటి వారు నిన్ను హింసించిన వారి కొరకు ప్రార్థన చేయి, వారిని ప్రేమించమని వాక్యం ఉంది. ప్రభు చెప్పినటువంటి మాటలని. కనుక మన సహోదరులు ప్రేమిస్తున్నాము అని అంటే దానికి సూచన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యోహాను మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నాం. ఆశ్చర్యపరుపుడి. ఇప్పుడు ఎవరైనా మనల్ని అంటున్నారు అనుకోండి, అప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏమాట? బైబిల్ అంతా ఈ మాట నాకే కోసమే వస్తుందా వాక్యం అనుకుంటాం మనం. బైబిల్ అంతా కూడా తీయబడిన మాటలన్నీ కూడా ఈ సారాంశమే ఉంటుంది. ఎందుకు నాకు ఇలా వస్తున్నాయి, నన్ను ఎందుకు ఇలా ద్వేషిస్తున్నాయి? ఎవరైనా ఎంత భక్తి కలిగిన వాళ్ళు కూడా ఆ మాట వస్తుంది. ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారు అని అనుకుంటారు. కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు కనుక ప్రాణం పెట్టాడు. లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకంలో ఎవరున్నారు? అపవాది. లోకాన్ని ఏలేవారు ఎవరు? అపవాది. ఇప్పుడు లోకంలో ఉన్నవారు ఎవరు? మనమంతా లోకంలోనే ఉన్నాం. అపవాది భక్తులోని ప్రవేశించలేడు అని అనడానికి ఏదైనా ఉందా కారణం? చెప్పగలుగుతామా? సందర్భాన్ని బట్టి. యేసుక్రీస్తు ప్రభువునే శరీరంతో ఉన్నప్పుడు శోధించడానికి అపవాది వచ్చింది. నన్ను అపవాది శోధించలేడు, అపవాది నా దగ్గరికి రాడు అనడానికి ఏదైనా ఉందా? సహోదరుడు అనబడేవాడు ఎంతైనా భక్తి చేసేవాడు, ఎంతైనా ప్రార్థన చేసేవాడు. ఏమా ఉందా? ఇప్పుడు సహోదరుడే, దేవుని సేవకుడే, మంచి నిపుణత కలిగిన నిన్ను దేశించాడు అనుకోండి, అప్పుడేమనుకుంటాం? బాధ కలుగుతుంది. బాధ కలగకూడదు, ఆశ్చర్యపడకూడదు. చెప్పండి. అదే భక్తి మెట్టును పెంచటానికి కొన్ని పర్యాయాలు మనకి ఇలాంటి పరీక్షలు రావచ్చు. అలాగే నీ భక్తిని పొడి చేయడానికి రావచ్చు. అది మంచి చెడులను గుర్తించగలిగే జ్ఞానము మనకి కావాలి. ఏదైనా టోటల్గా మనలో ఉన్నదేంటి? మనలో నాటిపోయింది ఏంటి? ద్వేషమా, ప్రేమ? సహోదరత్వంలో నాటిపోయింది ఏంటి? ప్రేమ. సహోదరత్వంలో ఏమైపోయింది? ప్రేమ ఉంది. ప్రేమను ద్వేషంగా మారుద్దామా? ప్రేమను పెంచాలి కానీ ప్రేమను ద్వేషంగా మార్చలేదు. కొన్ని సందర్భాల్లో ఏదో మనం జరుగుతుందని చెప్పుకున్నాం. ఈ విషయాల్లో మన ప్రేమని దాన్ని పెంచాలి కానీ తుంచుకోకూడదు. అర్థమవుతుందమ్మా? ప్రేమను ఏం చేయాలి? పెంచాలి కానీ చిన్న చిన్న
వాతావరణం చలిగాలి తగ్గుతుందంటేనే జలుబులు పెట్టేవాళ్ళు, తుమ్ములు వచ్చేవాళ్ళు, వణికేవాళ్ళు ఉంటారు కదా. ఏమండి, వర్షంలో కలిసి వచ్చినా కానీ కొంతమందికి చలి ఉండదు. పెద్ద వర్షంలో కలిసి వస్తారు అని చలి ఉండదు. ఎందుకని? బాడీలో ఉన్న ఆ బలం అలాంటిది, ఈట అలాంటిది. ఇప్పుడు వాతావరణం ఏమైపోయింది? చల్లగా అయింది. చల్లగా అవ్వడం వల్ల ఏమైపోతుంది? ముక్కులు పట్టేస్తుంది, జలుబు వేస్తుంది, చలి పడుతుంది. ఎంతో ప్రొడక్షన్ మనం చేసుకుంటాం. అలాగనే చిన్న చిన్న విషయాలకి జలుబులు పడుతున్నాయి మనకి. చిన్న చిన్న విషయాలకి జలుబు పడుతుందా? చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న విషయాలకి జలుబు పెట్టేసేసి, ముక్కులు వేగేసేసి, బ్రీతింగ్ సరిగా లేక బాడీ సహకరించట్లా. కనుక యేసుక్రీస్తు ప్రభువులో మనం సహోదరత్వంలో ఉన్నట్లయితే, ద్వేషము నీకు ద్వేషమా? దీన్ని ద్వేషించిన వారు అంతే ప్రేమించాలి. నీలో ఉన్నదేంటి? సాధు సుందర్ సింగ్ గారు అటు వెళ్తా ఉంటే ఒకరు పడిపోయి ఉన్నాడంట. అట్లా చదివి ఉంటారు మీరు పుస్తకం. ఆయన ఏం చేశాడంటే ఆయన్ని మృగాన్ని చేసుకున్నాడు. కొంత దూరం అయిన తర్వాత ఆయన గడిచాడు. ఎందుకని? ఇతనిలో ఉన్న వేడి ఆయనలో గెలిచి, కనుక ఇతనికి వేడి ఉంది, అతను భరించలేని వాడిగా ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా అతి చిన్న చిన్న విషయాల్లో మన భక్తిని బట్టి ఉంటుంది. మన భక్తిని బట్టి ఉంటుంది. తట్టుకోలేకపోతున్నాం, జారిపోతున్నాం, రోగపోతున్నాం అని అనుకుంటే ఆశ్చర్యపడుకుని. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? సామ్రాజ్యం గారు మాట్లాడుతున్నారా? లేకపోతే విజయమ్మ మాట్లాడుతున్నారా? అట్లా అనుకున్నామా? మనుషులు మనం చూస్తే మనుషుల్లో నుంచి వస్తుంది. మనుషుల్లో ఉన్నది చూస్తే ఆ జ్ఞానం కావాలి కదా. గెరాసేన దేశంలో దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తి ఎవరు మాట్లాడుతున్నారు? అతను మాట్లాడుతున్నాడా? అతనిలో ఉన్న దెయ్యాలు మాట్లాడుతున్నాయా? ఇప్పుడు దెయ్యాలు నివాసమా మన హృదయము, లేకపోతే ఎక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నారండి. ఎవరు మాట్లాడుతున్నారండి? ఏమో మరి యేసుప్రభు దెయ్యాలని గద్దించాడా? దెయ్యాలని ఆయన కూడా మాట్లాడాడా? మరి ఇంకేమో అట్ట అంటున్నాడు, ఇట్ట అంటున్నారు, అట్ట అంటున్నారు, ఇట్ట అంటున్నారు, ఇలా అట్ట అన్నారు, ఇట్ట అన్నారు అని మనం ఏం చేస్తున్నాం? మూతి ముడుచుకొని పక్కన కూర్చుంటే ఎట్లాగండి? మరి అది సంపాదించాలి కదా సహోదరులారా. ఆశ్చర్యపడకుడి. కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు కదా. వాక్యానికి మన జీవితాన్ని పోల్చుకోవాలి. వాక్యం చదువుకొని అప్పచెప్పినా ప్రయోజనం లేదు, చదివానన్నా ప్రయోజనం లేదు. కానీ మన జీవితాన్ని వాక్యానికి పోల్చుకోగలిగినప్పుడు, ఓహో నీ వాక్యం ఎలా ఉంది కదా, నేను ఎలా ఉన్నాను కదా అనుకోవాలి. ద్వేషించినప్పుడు నువ్వు ఆశ్చర్యపడవద్దు అని వాక్యం చెప్తుంది. మనం ఏం చేస్తున్నాం? ఆశ్చర్యపడుతున్నాం. ఏంటి ఇలాగా అని ఆశ్చర్యపడవద్దు. కనుక మనకి వివేచన, జ్ఞానము, ప్రార్థనా శక్తి నీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఏం చేస్తాం? యేసుప్రభు ఆ వ్యక్తిని కాదు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వాడిని మౌనంగా బయటికి వెళ్ళిపోయిన ముందు అని గర్జించాడు. బయటికి వెళ్ళిపోయి అంటే అవి బతిలాడుకుంటున్నాయి, లోపల ఉన్నాయి, బతిలాడుకుంటున్నాయి. అయ్యా మమ్మల్ని పాఠాలకు పంపించవద్దు, అది ఆ పందుల మందు ఉంది కదా, పందుల మందుల కన్నా వెళ్ళిపోతాం అంటే వెళ్ళండి. అది
అపవాదిని ఎదిరించి నీ వాడు పారిపో. ఎదిరించే మనస్సు మనకి రాల. ఏమైపోయింది? ఆశ్చర్యపోయే మనసే వచ్చింది. అంతవరకే మా లిమిట్ ఇదేనండి, దాటలేమండి. మా లిమిట్ ఎంతవరకు మేము దాటలేము అనుకుంటున్నాము, కానీ దాటాలి. మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు. మరణంలో నుండి ఇట్టంటున్నాడు అంటే అవన్నీ నీకు పని చేస్తుంది. మరణం నుంచి జీవంలోనికి దాటితే అవి పని చేస్తాయి. ఇంకా అర్థమైందా మీకు? ఇప్పుడు మరణం నుంచి జీవంలోనికి దాటి ఉంటాయని పని చేయవు. కనుక ఇక్కడ ప్రేమ లేనివాడు మరణమును ముందు నిలిచి ఉన్నాడు. అంటే ఏం లేదు ఇప్పుడు మనకి. ప్రేమ ఉంటే ద్వేషం ఉండదు, ద్వేషం ఉంటే ప్రేమ ఉండదు. కనుక ప్రేమ లేనివాడు మరణమునందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉన్నదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టారు కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనం కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. ప్రేమ అంటే ఏంటండి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట, ప్రేమ అంటే ఏంటి? దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ప్రాణం పెట్టాడు. మనం కూడా మన సహోదరుల నిమిత్తం, అంటే మనం అందరం ఒక సహోదర ప్రేమతో ఉన్నాము. ఈ సహోదరుల అందరూ ఒకరి కొరకు ఒకరు ప్రేమ ఏం చేస్తుంది? ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము అని రాయబడి. అంటే ప్రేమలో అంత ఐక్యత ఉంది. ఇక లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడ్డాం. ఇక్కడ లోకంలో నుంచి, అంటే లోకం అంటే మరణంలో నుంచి ప్రత్యేకించబడి జీవంలోనికి వచ్చాం. జీవ సంబంధమైనది ఏమిటంటే అక్కడ ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము. ఎందుకంటే దేవుడు ప్రేమను వ్యక్తపరిచాడు. యేసు ప్రభు ప్రేమను వ్యక్తపరిచి పాపులైన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనము సహోదరుల నిమిత్తము, అంటే లోకం నిమిత్తమా, లోకంలో ఉన్న పాపుల నిమిత్తమా? ఒకవేళ సహోదరుడు అనుకుంటే, నీ భక్తిని నువ్వు నిలుపుకోవాలనుకుంటే ప్రాణం పెట్టడానికైనా బద్ధులమే. పాపుల కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు, మన సహోదరుల కొరకు ప్రాణం పెట్టడానికి బద్ధులమే కదా. ఏది తక్కువ ఏది ఎక్కువ? దేవుడు పాపుల నిమిత్తం ప్రాణం పెట్టారు. మనం పాపులుగా ఉన్నటువంటి వారము దేవుని ద్వారా మనం ఒక్కటిగా సహోదరులం అయ్యాం. క్రీస్తునందు సహోదరులమైన మనము మరణంలోంచి జీవంలోనికి దాటాం. అంటే ప్రేమలోనికి వచ్చాం. ప్రేమలోకి వచ్చిన వారు ఒకరి కొరకు ఒకరు ప్రేమలోకి వచ్చారు. ఇద్దరు ప్రేమలోకి వచ్చారు. మరణం నుంచి ప్రేమలోకి వచ్చారు. ఇప్పుడు వీళ్ళ యొక్క వర్క్ ఏంటి? వాళ్ళ ప్రేమ ఏంటి? ప్రేమించడం. ప్రేమ అంటే ఏంటి? ప్రాణం పెట్టడానికి కూడా అంతవరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు పాపుల కొరకు ప్రాణం పెట్టాడు, నువ్వు సహోదరుని కొరకు ప్రాణం పెట్టడానికి ఏమైంది అన్నట్లుగా ఇక్కడ వాక్యం. అయితే మనం అంత భక్తికి వాక్యం అదే కదండి చెప్తుంది. సహోదరుల కొరకు నువ్వు ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నావు. సహోదరుల కొరకు ఎందుకు ప్రాణం పెట్టాలండి? ఒకవేళ సహోదరుడు ఏదైనా మార్గము తప్పినప్పుడు తనని మార్గంలోనికి నడిపించటానికి నాకు సాధు సుందర్ సింగ్ గారు ఏం చేశారు? వాతావరణం బట్టి ఆయన
వాతావరణం బట్టి అక్కడ పడిపోయి ఉన్నప్పుడు అతన్ని భుజానేసుకుని వెళ్తున్నప్పుడు అతనిలో ఉన్న వెట్టదనం ఏం చేసింది? అతన్ని బ్రతికించింది. మనలో ఉన్నటువంటి ప్రేమ లోకంలో ఉన్నటువంటి దిగజారిపోతున్నప్పుడు వారిని బ్రతికించటానికి బద్ధులమై ఉన్నాం. లేవీయుడు చేయలేదు, పరిసయ్యుడు చేయలేదు, ప్రధాన యాజకులు వాళ్ళు చేయలేకపోయారు. యెరూషలేము నుంచి ఎరుకకు దిగిపోతున్నటువంటి ఒక మనుషుని గురించి ప్రభు చెప్పిన మాట, సమరయుడు ఏం చేశాడు? దొంగల చేత కొట్టబడినటువంటి ఆ మనిషిని పరామర్శించాడు. వాళ్ళు బోధ చేసేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు చేశారా? ఇప్పుడు మనం అందరం పరిచారకులమా, యాజకులమా, లేవి గోత్రంలో ఉన్నవారమా, సమరయుడు లాంటి పోలిన వారమా? సమరయుడు అయినా కానీ గుడ్ సమరిటన్, ఆయన మంచి సమరయుడు అని పేరు పొందుకున్నాడు. అది ఇప్పుడు మనం సహోదరుల కొరకు ప్రాణము పెట్ట బద్దులయ్యాము. దానం చేయడానికే సరిపడని స్థితిలో ఉంటే ప్రాణం ఏం పెడతామండి? ధర్మం పలకరించని స్థితిలోనే ఉంటే ప్రాణం ఎక్కడ పెడతామండి? ఆపత్కాలంలో పలకరించే స్థితి అన్నా ఉందా? ఎవరి ఇంటికి వాళ్ళే అలా ఉన్నాం సహోదరులు కదండి. మొన్న అనుకున్నారు శ్రీదేవి విషయంలో అందరం వెళ్ళి ఒకసారి పలకరించొద్దాం అని ఒక మనసు వచ్చిందా లేదా? మీకు వచ్చి వెళ్ళారా లేదా? మనసుగానే ఉందా? అది స్వల్పమైందా లేకపోతే ప్రాణం పెట్టినంత వరకు పలకరించడానికి వరకు? పలకరించడానికి వరకే. కానీ ఇక్కడ సహోదరుల ఏంటంట, ప్రాణము పెట్టేంత వరకు బద్ధులమై ఉన్నామంట. మనం గ్రహించాల్సిన వారిగా ఉన్నాము. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుడు ఎందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదు. ప్రేమించలేని వాడు, సహోదరుని ప్రేమించలేని వాడు. ఇప్పుడు మనం సహోదరుని ప్రేమించే వారంగా ఉన్నామా, ప్రేమించని వారంగా ఉన్నామా? అటు ఇటుగా అంటే ఈ సంపూర్ణతలోనికి మనం రావాలి. ప్రేమించని వాడు ఏమని చెప్తుంది బైబిల్? నరహంతకుడు. ఎవరిని హత్య చేశామండి నరహంతకుడు అవడానికి? బైబిల్ చెప్తున్న మాట, ప్రేమించని వాడు నరహంతకుడుతో సమానం, ఈక్వల్ అయిపోతున్నాడు. కనుక ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టారు కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొంచున్నాం. మనం కూడా సహోదర నిమిత్తము మన ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమున కనికరము చూపని వాడి యందు దేవుని ప్రేమ ఎలా నిలుచును? కానీ ఇక్కడ స్వార్థం పనిచేస్తుందా, ప్రేమ పనిచేస్తుందా? మనలో వాక్యంలో ప్రేమ ఉంది, మనలో స్వార్థం పోతే కానీ ప్రేమ రాదు. స్వార్థాన్ని పోగొట్టుకోవాలి. కనుక దేవుడు మనకి అనుగ్రహింపు చేసిన గొప్ప కాలంలో ఈ గొప్ప రక్షణ భాగ్యము మనం పొందుకుంటే నిత్య జీవానికి వారసులము అవుతాం. నిత్య జీవం ఉండదని ఎరుగుదము. కనుక ప్రేమ సంపాదన చాలా దూరంగా ఉన్నామండి మనం కదండి. ఈ మాట ప్రకారంగా భక్తులు రాశారు. ఇప్పుడు ఎంత సుఖ జీవితం వచ్చిందో మానవుడికి.
ఎంత సుఖ జీవితం వచ్చేస్తుంది. ఈ సుఖ జీవితంలో సమయాన్నంతా కూడా కరువులు ఉన్నాయండి, కరువులు లేవు, పంప్స్ వస్తున్నారు, డబ్బులు ఎక్కువైపోయి దేశాలు డబ్బులు ఎక్కువైపోయి ఏమైపోతుందండి, యుద్ధాలు చేసుకుంటున్నారు కదా. ఇంతవరకు కరువు వచ్చి దేశాలు ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయి ఆ దేశం ఈ దేశం సరిహద్దులు కూడా తన్నుకుంటున్నారు, యుద్ధాలు చేసుకుంటున్నారు. కనుక మనం అలా ఉండకూడదు. మనం కొంతకాలమే భూమి మీద ఉంటాం. ఇంత గొప్ప వాక్యం యొక్క మర్మం అంటే లోకము మనల్ని ప్రేమించదు. లోకం మనల్ని ఏం చేస్తుందండి, మిమ్మల్ని ద్వేషించాలన్నప్పుడు మీరు ఆశ్చర్య పడకుడి. ఎందుకంటే మంచి చేస్తున్నాం కదా, వాళ్ళకి మన కళ్ళు పోయినాయి అంటారు కొంతమంది. వాళ్ళకి మేము ఇంత మంచి చేస్తున్నాం కానీ వాళ్ళకి ఏమని కళ్ళు పోయినాయా అనుకుంటాం, మనం అనుకుంటాం. ఈ వాక్యం తెలుసుకున్న వాళ్ళు మాత్రము వాళ్ళు గుడ్డివారు కనుక మాట్లాడుతున్నారు అనుకుంటాం. కనుక ముందున్నటువంటి దినాల కోసం మనం బలంగా మన హృదయాలు, మరి డిసెంబర్ మాసానికి వచ్చాము, ఇవాళ రేపు ఎల్లుండి కూడా చక్కగా 3 దినాలు హృదయాలు సరి చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుందామండి. హృదయాన్ని బాగా సరి చేసుకుందాం. బలహీనలో మనం రక్త మాంసాలు కలిగి ఉన్నాం, బలహీనమే మనం బలవంతులం కాదు. కానీ ఆత్మలో బలవంతులు కావాలంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయకుడిగా మనకు కావాలి. మనం ఎవ్వరం కూడా ఈ పని చేయలేకపోతున్నాము అని అనుకుంటే మనం కోరుకునేది ఎవరి సహాయము? పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నీకు సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందామండి. అందరూ ప్రార్థన చేద్దాం. మరి 1 గంట వరకు మనం ప్రార్థన చేస్తాం. సాధ్యమైనంత వరకు ఈ వాక్యాన్ని బట్టి మన సెమీ క్రిస్మస్ నిమిత్తము అందరం ఒకరినొకరు